హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను తెల్ల శనగలతో చాట్ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. నేను 2 కప్పుల శనగల్ని బాగా నానబెట్టుకున్నాను. ఒక 4-5 అవర్స్ పాటు ఇలా నానబెట్టుకోవాలి. కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో ఇవన్నీ వేసుకోవాలి. శనగలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. మీడియం మంట మీద 4 విజిల్స్ రావాలి. ఈ విధంగా ఉడికిపోవాలి బాగా. వాటర్ అన్నీ కూడా డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని వెలిగించుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా చిటపటమనే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. 2 కానీ 3 కానీ వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పావు స్పూన్ జీరా పొడి, పావు స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకుంటున్నాను. ఈ విధంగా మాడకుండా ఉండటం కోసం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అన్ని డ్రైన్ చేసుకున్న తెల్ల శనగలు వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడే ఇంత బాగా కలిపి సిమ్లోనే 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే అండి, వేడి వేడి శనగలు చాట్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లెట్ ఏంజల్స్ ఫ్యామిలీ.